అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో భూమి కూడా వాస్తుకు ఒక బలమే. సో ఏ విధంగా భూమి యొక్క బలం తగ్గిపోతుందో చర్చిద్దాం. మనకు 4 మూలలు 4 దిక్కులతో పాటు కూడా ఆకాశం కూడా ఒక దిక్కే, భూమి కూడా ఒక దిక్కే. సో భూమి యొక్క బలము ఏ విధంగా తగ్గిపోతుంది, భూమి బలం మనం అంటూ ఉంటాం. ఆ భూమి బలం చాలా మంచిదండి, అందుకే వారు బాగా డెవలప్ అయ్యి అంటూ ఉంటాం. సో భూమి బలం అంటే ఏంటి, సో అది ఎందుకు బలం తగ్గిపోతుందో కూడా చూడాలి. కొందరి ఇళ్లలో చూసినప్పుడు అన్ని వాస్తుకు బాగానే ఉంటాయి, కానీ ఫలితాలు ఏముండవు. ఎందుకంటే భూమిలో మైనస్ ఉంది, భూమి బలము తగ్గిపోయింది, భూమి ఇచ్చే ఫలితాలను ఇవ్వడము లేదు అని వారు గుర్తించరు. సో అది ఏ విధంగా భూమి యొక్క బలం తగ్గిపోతుందో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, కొన్ని ఇళ్లలో కొంతకాలంలో ఆ ఏరియాలో తను కట్టినటువంటి ఇంటి ఏరియాలో ఆ యొక్క ల్యాండ్లో ఏమైనా ఎముకలున్నా సో రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సెల్ రేడియేషన్ ఎలా ఉంటుందో భూమికి కూడా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. దాంట్లో ఎముకలు ఉన్నా కానీ, సో పూర్వకాలంలో పొలాలు ఉన్నా కానీ, కాలువలు ఉన్నా కానీ, ఖనిజ లవణాలు ఉన్నా కానీ, బొగ్గు ఉన్నా కానీ, ఐరన్ కోర్ ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. మరి దానివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో మీకు తెలుసా? మీరు చూడండి, సో ఇంట్లోకి గబ్బిలం వచ్చింది అనుకోండి, ఏమనుకుంటాము, ఇది మంచి జరగట్లేదు అనుకుంటాం. కొంతమంది ఏం చేస్తారు, సో గబ్బిలం వచ్చిందా, ఓ 3 months 3 నెలల పాటు ఇంటిని వదిలిపెట్టండి అంటారు. సో 3 నెలలు వదిలిపెట్టిన తర్వాత మంచి జరుగుతుందా అంటే జరగదండి. వారి ఉద్దేశం ఏంటంటే తాత్కాలికంగా మంచి జరగడం కోసము ఆ ఇంటిని వదిలిపెట్టని చెప్తారు. కొందరి ఇళ్లల్లో చూడండి పాములు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొందరి ఇళ్లల్లో చూడండి మీకు తేనెటీగలు తేనె పట్టు పెడుతూ ఉంటాయి, తేనె తుట్టె అంటూ ఉంటాం. తేనెటీగలు వచ్చి గూడు పెడుతూ ఉంటాయి. చూడండి, ఒక కాడ తీస్తే మరొక కాడ పుడుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది విచిత్రంగా వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు. ఏమని చెప్తారు అంటే, ఈశాన్య దిక్కు పెడితే చాలా మంచిది, ఉత్తరం దిక్కు పెడితే చాలా మంచిది, నైరుతి దిక్కు తేనె పట్టు పెట్టిందనుకోండి, తేనెటీగలు గూడు కట్టాయనుకోండి, ఏమంటారంటే దోషం అంటూ ఉంటారు. అవి దోషాలు కావు. తేనె పురుగులు తేనె పట్టు ఎక్కడైతే జియోపతిక్ లైన్ వస్తుందో అక్కడ తేనె పట్టు వస్తుంది. అది ఒకసారి డెవలప్ అయింది అంటే అక్కడ జియోపతిక్ లైన్స్ డెవలప్ అయినట్టే. ఆ ఏరియాలో భూమి బలము తగ్గినట్టుగా గుర్తించాలి. ఒకసారి తేనె పట్టు తీసేస్తే అది మరో ప్రాంతంలో పెడుతూ ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. దీనికి కారణం భూమి బలము తగ్గిందని అర్థమే తప్ప పారిపోవాల్సిన అవసరం లేదండి. గబ్బిలం ఇంట్లోకి వచ్చింది, చెడు జరుగుతుందని. ఎందుకు అంటే భూగర్భ ఒత్తిడి వల్ల, జియోపతిక్ స్ట్రెస్ వల్ల అవి ఇంట్లోకి వస్తూ ఉంటాయి. సెల్ రేడియేషన్ ఏంటో సో భూమికి కూడా రేడియేషన్ ఉంటుంది. అంతెందుకు చూడండి, మనకు అసలు భూమికి రేడియేషన్ ఏ విధంగా ఏర్పడుతుంది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇక్కడ ఒక ఇల్లు ఉందండి, ఈ ఇల్లు ఉంది, ఇక్కడ రోడ్ ఉంది, ఇక్కడ జనాలు నడుస్తున్నారు, ఇటు నడుస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. చూడండి, భూమి యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ దెబ్బతింటుంది. సహజంగా ఇది ఎంత ఉండాలంటే 7.83 హెర్ట్జ్ ఉండాలండి, 7.83 హెర్ట్జ్ ఉండాలి. కానీ ఎప్పుడైతే నడకలు విపరీతంగా పెరిగిపోతాయో భూమి యొక్క బలము తగ్గిపోతుంది. దానివల్ల అది ఇచ్చే మంచి ఫలితాలను ఇవ్వదు. దాని నుంచి రేడియేషన్ బయటికి వస్తూ ఉంటుంది. ఇక్కడ 7.83 కన్నా అది 1500 ఎడ్జ్గా మారుతుంది. ఒక్కొక్కసారి 2000 కూడా పెరిగిపోతూ ఉంటుంది. కారణం ఏంటి? ఈ రోడ్లు ఇలా ఉండడం మూలంగా కూడా అది యొక్క భూమిలో జియోపతిక్ స్ట్రెస్, భూగర్భ ఒత్తిడి అంటాము, అది విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అన్ని వాస్తుకు బాగానే ఉన్నాయి, కానీ భూమి సంగతిని మనం పట్టించుకోకపోవడం వల్ల కూడా వాస్తు దోషము ఏర్పడే అవకాశం ఉంది. సో ఇక్కడ చూడండి, కొన్ని పాత ఇల్లులు ఉంటాయండి. పాత ఇల్లులు 100 years 150 years వరకు వాడిన ఇల్లులను ఏం చేస్తారు
చేస్తారు, కూలగొట్టేసి ఇక్కడ ఇంటి నిర్మాణము చేస్తారు. అందుకే ఏమంటాము 7 feet వరకు లోపలికి మట్టిని తీయాలి అంటారు. ఈ రోజుల్లో మట్టిని తీసే వాళ్ళు ఎవరున్నారండి? సో కష్టమే. అంటే ఇలా ఈ విధంగా ఉన్న ఇంట్లో ఓల్డ్ హౌసెస్లో కూడా జియోపతిక్ స్ట్రెస్ పెరుగుతుంది. లేదా కొత్త కట్టిన ఇళ్లలో కూడా జియోపతిక్ స్ట్రెస్ ఎందుకు పెరుగుతుంది అంటే ఈ రోడ్లు ఇలా ఉన్నాయి కదా, జనాలు విపరీతంగా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. మరొక కొన్ని సందర్భంలో ఇది చూడండి, ఇక్కడ మీరు చూసినప్పుడు ఇది ఒక అపార్ట్మెంట్ అండి. ఇది ఒక అపార్ట్మెంట్ చూడండి, ఇక్కడ తక్కువ ప్లేస్, ఈ తక్కువ ప్లేస్లో ఇంత పెద్ద అపార్ట్మెంట్ నిర్మించడము జరిగింది. ఇప్పుడు నేనున్నానండి 50 kg వరకు నేను మోయగలను వెయిట్. నా మీద 100 kg పెడితే అమ్మయ్యో ఆయాసం వస్తూనే ఉంటుంది కదా, ఆ విధంగా నా ఎనర్జీ తగ్గుతూనే ఉంటుంది కదా, నేను ఏ పని చేయకుండా ఉండిపోతాను, నా శక్తిని వినియోగించుకోలేను. ఇక్కడ కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ బరువు పడినప్పుడు జియోపతిక్ స్ట్రెస్ డెవలప్ అవుతుంది, భూమి యొక్క ఒత్తిడి పెరిగిపోతుంది, భూమికి ఆయాసం పెరుగుతుంది. మనకి ఎలా ఆయాసం వస్తుందో దీనికి కూడా ఆయాసం పెరుగుతుంది మన భాషలో చెప్పుకుంటే. సో దీనివల్ల ఏమవుతుందంటే భూమి యొక్క బలం తగ్గిపోతుంది. మీరు చూడండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఇక్కడి నుంచే రేడియేషన్ వస్తూ ఉంటుంది. సరే అలా ఉంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇంట్లో ఉన్న ఆడవారు చూడండి చక్కగా రోజు 10 గంటలు యాక్టివ్గా పనిచేసే లేడీ 2-3 గంటలకే అలసిపోతుంది, ఆ ఇంట్లోకి రాగానే అలసిపోతూ ఉంటాము. సో మనకు కొన్ని సందర్భాల్లో కొందరికి నిద్ర అసలే పట్టదు, యాక్టివ్నెస్ ఉండదు, ఎనర్జీ బాడీలో ఉండదు. కారణం భూగర్భ ఒత్తిడి. సో దానివల్ల తొందరగా అలసిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లలో పాములు కూడా వస్తూ ఉంటాయి చూడండి, గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పాములు కూడా వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే భూగర్భ ఒత్తిడి ఉంటే అలా జరుగుతాయి. పురుగులు వస్తాయి, పాములు వస్తాయి, తేనెటీగలు వస్తూ ఉంటాయి, గబ్బిలాలు కూడా వస్తూ ఉంటాయి. కారణము భూమిలో ఉన్న ఒత్తిడి. అదొక సిగ్నల్, అదొక సింబల్, మనం గెస్ చేయాలి, ఓహో ఇది ఇంట్లో ఇది ఉందా అని. సో ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో ఇది రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంటుంది. కారణం ఏంటి అంటే ఈ ఒత్తిడి ఎక్కువగా వచ్చింది, టవర్స్ డెవలప్ చేస్తున్నారు. సో దీని మూలంగా కూడా ఏమవుతుంది అండి, భూగర్భ ఒత్తిడి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో దీని మూలంగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాస్తు బలం కూడా ఇంటికి కూడా ఆరా పవర్ తగ్గిపోతుంది. ఆరా ఇది తగ్గుతుంది. ఇది ఒక రేడియస్ అన్నమాట. ఆరా అనేది మన చుట్టూ ఒక కాంతి పుంజము, కాంతి వలయం ఉంటుంది. అది ధ్యానము చేస్తే వస్తుంది. సో తులసి చెట్టు చుట్టూ తిరిగితే వస్తుంది, టెంపుల్కి వెళ్తే కూడా వస్తుంది, ఆవు చుట్టూ తిరిగినా కూడా వస్తుంది. ఇవన్నీ టెంపరరీ అండి, వెళ్తూనే వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంట్లోనే ఆరా పవర్ తగ్గిపోతుంది. మొత్తం జియోపతిక్ స్ట్రెస్ ఉంది కదా, ఎప్పుడైతే ఆరా పవర్ తగ్గిపోతుందో మనిషికి సమాజంలో గౌరవం మన చుట్టూ ఆరా పవర్ ఉంటేనే ఏ వ్యక్తి అయినా నమస్కరిస్తారు. చూడండి, పరిచయం లేకున్నా నమస్కారం అండి అంటాం, ఎందుకంటే అతనికి ఆరా పవర్ ఉంది. ఎప్పుడైతే ఆరా పవర్ తగ్గిందో నమస్తే కూడా పెట్టాం, చూసి చూడనట్టే వెళ్ళిపోతూ ఉంటాం, బికాజ్ ఆఫ్ ఆరా పవర్. సో అది ఈ ఇంట్లో జియోపతిక్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఆరా పవర్ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొన్ని ఇందులో చూడండి సహజంగా మనకు కాస్మిక్ ఎనర్జీ డెవలప్ అవుతుందండి. ఇక్కడి నుంచి సహస్రార చక్ర నుంచి కాస్మిక్ ఎనర్జీ వచ్చి 7 చక్రాస్ హీలింగ్ జరుగుతాయి. మన బాడీలో ఉన్న 7 చక్రాస్ హీలింగ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడి నుంచి కాస్మిక్ ఎనర్జీ వచ్చి అన్నిటిని హీలింగ్ పెంచుతూ ఉంటుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, స్కై నుంచి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ టవర్స్ ఉన్నాయో, ఎప్పుడైతే ఈ ఫ్లోర్స్, ఈ 25 ఫ్లోర్స్, ఈ 5 ఫ్లోర్స్ ఇలా వేసాము స్లాబ్, అప్పుడు ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాదు. అంటే స్కై సహజంగా మన కాస్మిక్ ఎనర్జీని ఇచ్చి హీలింగ్ చేస్తూ ఉంటుంది 7 చక్రాస్కు. మనకు ఇమ్యూనిటీ పవర్ కూడా ఆకాశమే ఇస్తుంది. పుట్టిన పిల్లలు చూడండి, ఇక్కడ మాట చూడండి మీరు, ఈ కాస్మిక్ ఎనర్జీ తీసుకుంటూ ఉంటుంది, కొద్ది కాలం తర్వాత అది క్లోజ్ అవుతుంది. అంటే చక్రాస్ అని హీలింగ్ అయ్యి పరిపూర్ణంగా వ్యక్తి తయారైన తర్వాత అది క్లోజింగ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చక్రాస్ హీలింగ్ కావాలి అంటే స్కై నుంచి ఎనర్జీ తీసుకోవాలండి. ఇప్పుడు గోపురం ఉన్న టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ గోపురం ఉన్న ఏం చేస్తాయంటే కాస్మిక్ ఎనర్జీ లాక్కొని చుట్టూ, అందుకే టెంపుల్ చుట్టూ మనం తిరగడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది టెంపుల్ చుట్టూ రేడియస్గా ఉంటుంది. సో దానివల్ల 7 చక్రాస్ హీలింగ్ అవుతూ ఉంటాయి. మీరు ఇక్కడ చూడండి, స్కై నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ రావాలి అంటే ఎప్పుడైతే ఇక్కడ మనం ఫ్లోర్స్ వేస్తూ ఉన్నాం కదా, ఇక రావడానికి అవకాశం లేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అదే పూర్వకాలంలో ఎలా ఉండేటివండి, గూనెపెంక ఇల్లులు ఉండేటివి, లేదా గుడిసెలు ఉండేటివి. ఈ గూనెపెంక ఇల్లులు కూడా ఎలా ఉండేవి చూడండి, ఇట్లా పిరమిడ్ షేప్లో ఉండేటివి. గుడిసెలు కూడా పిరమిడ్ షేప్లో. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ
ఈ గూనపెంక అనే మట్టికి సంబంధించింది కాబట్టి కాస్మిక్ ఎనర్జీ తీసుకునేది. ఈ గుడిసెలు కూడా కాస్మిక్ ఎనర్జీ తీసుకొని ఆ ఇంట్లో ఉన్న ఇంటిల్లిపాది చాలా హ్యాపీగా ఆనందంగా అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఉండకపోయేటివి. ఎప్పుడైతే ఈ స్లాబ్లు పడ్డాయో సహజమైన క్యూరింగ్ తగ్గిపోయింది, కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కావడం అనేది తగ్గిపోయింది. మీరు చూడండి, కరోనా సమయంలో రోడ్లెంబడి తిరుగుతున్నవాడు ఎవరు చావలేదు, భిక్షాటన చేసేవాడు ఎవరు చావలేదు, పండ్లు అమ్మేవాళ్ళు ఎవరు చావలేదు. ఎక్కువ సమయము రోడ్ల మీద ఉండి ఓపెన్ టు స్కై ఉన్నవారు ఎవరు మరణించలేదు అండి. కానీ ఎవరైతే ఏసీ రూమ్లో ఉన్నారో వాళ్ళు తొందరగా మరణించారు. కారణము వారికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది, నేచర్ నుంచి వచ్చే శక్తి తగ్గిపోయింది. మీరు చూడండి, అడవిలో ఉన్న కుక్కకు మన స్ట్రీట్లో ఉన్న కుక్కకు తేడా చూడండి. అడవిలో ఉన్న కుక్క చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మన స్ట్రీట్లో ఉన్న కుక్క చాలా వీక్గా ఉంటుంది. కారణం దానికి సహజమైన కాస్మిక్ ఎనర్జీ స్కై నుంచి వస్తుంది కాబట్టి అది చాలా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. మన విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఇలా వచ్చేసిందో దీంట్లో కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ కాదు. పోనీ అది ఎంటర్ కాలేదు, ఈ భూమి నుంచి వచ్చే బలం ఏమన్నా ఉందా అంటే అది లేదు. సో దాని మూలంగా అనారోగ్య సమస్యలు విపరీతంగా వస్తూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే హెల్త్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వాస్తు బలం ఉండదు, పనులు కూడా కావు. అన్ని వాస్తుకు సెట్ చేసామండి, అంతా బాగానే ఉంది, కానీ స్కైని పట్టించుకోలేదు, ఎర్త్ను కూడా పట్టించుకోలేదు. సో ఎక్కడి నుంచి దానికి ఎనర్జీ వస్తుందండి? సో దీనికి ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిజార్డర్ అయిపోతుంది. సో దానివల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ లైన్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి, ఏ విధంగా ఏర్పడుతూ ఉంటాయని మనం గమనించినప్పుడు మీరు చూడండి, ఇక్కడి నుంచి ఇది నార్త్ అనుకోండి, ఈ నార్త్ టు సౌత్కి ఇలా లైన్ వెళ్ళిపోతుంది. సో నార్త్ టు సౌత్ లైన్ వెళ్ళిపోతాయి, ఇలా వెళ్ళిపోతాయండి లైన్స్ అన్నీ. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి ఈస్ట్ నుంచి ఇలా వస్తూ ఉంటాయి, ఈస్ట్ నుంచి కూడా ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఒక జాలీలాగా ఈ లైన్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఇవి జియోపథిక్ స్ట్రెస్ లైన్స్ అనమాట. మీరు ఇవి సైంటిఫిక్గా చూసుకోవచ్చండి, మీరు పరిశీలించుకోవచ్చు, మీరు దాన్ని చెక్ చేసుకుంటే కూడా మీకు తెలిసిపోతూ ఉంటుంది. సో ఇలా ఒక లైన్ వచ్చిందంటే నెక్స్ట్ ఇంకో లైన్ వస్తూ ఉంటుంది. ఇమ్మీడియట్గా లైన్స్ రోజు రోజుకు డెవలప్ అవుతూనే ఉంటాయి. కొందరు ఇళ్లలో 10 years క్రితం నేను సెట్ చేసిన ఇళ్లలో ఒకటే లైన్ ఉందని చెప్పి నేను వదిలేసి ఈ ఒక లైన్ కట్ చేసిన తర్వాత ఇంకా లైన్స్ పుట్టుకొచ్చాయి. కారణం ఏంది? ఇంకో లైన్ డెవలప్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. భూమి మొత్తం జియోపథిక్. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ లైన్స్ అన్ని ఓవరాల్గా మొత్తం కట్ చేసేసేయాలి. టోటల్గా జియోపథిక్ స్ట్రెస్సే లేకుండా చేయాలి. అయితే లైన్ ఎలా వస్తుంది? ఇటు నుంచి ఇటువైపు వస్తుంది, ఇటు నుంచి ఇటువైపు వస్తుంది. ఇది ఒక ప్లస్ ఆకారం, ఒక జాలీలాగా వస్తుందండి. సో ఇది కూడా జియోపథిక్ స్ట్రెస్లో పార్టే. కానీ కొన్ని ఇళ్లల్లో ఎలా విధంగా ఉంటుందో ఏ విధంగా మీరు గమనించవచ్చు అంటే, సో ఇక్కడి నుంచి ఇలా క్రాస్ లైన్స్ వస్తాయండి. ఇవి డయాగ్నల్గా ఇలా వస్తాయి, డయాగ్నల్గా ఉంటాయి. ఎప్పుడైతే ఇలా డయాగ్నల్గా ఉంటాయో చూడండి, ఇక్కడ జంక్షన్ ఏర్పడ్డది. ఇది జంక్షన్ అని అంటూ ఉంటాం. ఈ జంక్షన్ మీద ఎప్పుడైతే బెడ్ వేసుకొని వ్యక్తి పడుకుంటాడో క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. కారణం ఏంటి అంటే మైటోకాండ్రియా దెబ్బతింటుంది. సో సెల్ యొక్క ప్రొటెక్ట్ లేయర్ కూడా దెబ్బతింటూ ఉంటుంది. DNA కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దాంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో చూడండి, సో 40% క్యాన్సర్ పేషెంట్ తయారవుతున్నారు, రోజు రోజుకు పెరుగుతున్నారు. కారణము హ్యాబిట్స్కి దానికి సంబంధం లేదండి. ఏ ఇంట్లో అయితే పావురాలు వస్తూ ఉంటాయో దాంట్లో కూడా జియోపథిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నట్టే. ఇక్కడ సిటీలో ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇది మనకు బాగా కనబడుతూ ఉంటుందండి. సో ఎక్కడైతే ఇలా వచ్చాయో, రీసెంట్గా కూకట్పల్లిలో నేను ఒక ఇంటికి వెళ్ళి చూశానండి. వాళ్ళు పిలవగానే ఎప్పుడైతే ఇలా వచ్చిందో నేను అన్నాను, మీ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా ఉన్నారంటే అందుకే సార్ పిలిచానని చెప్పారు. సో బ్యాడ్ లక్ ఏంటి అంటే అది క్యూరింగ్ చేయడానికి పోవడానికి ముందే, అంటే నేను ఎక్కడన్నా సెట్ చేయడానికి నాకు సమయం పడుతుందండి, చాలా అపాయింట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. సో అంతలోనే ఆమె మరణించడం కూడా జరిగిపోయింది. కారణం ఏంటంటే జియోపథిక్ లైన్స్ అక్కడ క్రాస్ లైన్స్ ఉన్నాయండి. 20 years నుంచి దాంట్లో ఉంటున్నారట. క్యాన్సర్ తోటి చాలా సఫర్ అయిపోయి ఆమె చనిపోవడం జరిగింది. కారణము ఈ లైన్స్ చాలా భయంకరమైనవి. అందుకే మీరు ఈ విధంగా జంక్షన్ లైన్స్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అది ఊరికే తెలిసిపోతుంది, మనలో నిరాశ వస్తుంది. సో మనం ఆయాసపడుతూ ఉంటాం, మనలో యాక్టివ్నెస్ ఉండదు, ఎనర్జీ మొత్తం డౌన్ అవుతూ ఉంటుంది, ఏ పని చేసినా చేయలేకపోతూ ఉంటాం. ఇవన్నీ జియోపథిక్ స్ట్రెస్ లక్షణాలు. సో వీటిని మనం చాలా ఈజీగా తొలగించుకోవచ్చండి, ఈజీగా కట్ చేయొచ్చు. అందుకే ఏమని చెప్తూ ఉంటానంటే, మీరు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఇలాంటి లైన్స్ ఏమైనా వచ్చినప్పుడు గమనించండి, గమనించి అవి లేకుండా తొలగించుకోవడం మూలంగా మీలో పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఎనర్జీ వాస్తు అని ఎందుకు పెట్టారు
అంటే నా ఎనర్జీ ఫీల్డ్ను పాజిటివ్గా టర్నప్ చేయడమే ఎనర్జీ వాస్తు యొక్క సక్సెస్ రేట్ ఉంది. ఎనర్జీ వాస్తు యొక్క ముఖ్యమైన పాయింట్ ఎనర్జీ ఫీల్డ్ను డెవలప్ చేయడమే. ఇలా ఏ విధంగా చేస్తామంటే ఎనర్జీ ఐటమ్స్ పెట్టేసి ఎనర్జీ ఫీల్డ్ను డెవలప్ చేస్తాం. ఇప్పుడు జిమ్ రూమ్ ఏ విధంగా ఉంటుందో సో మాస్టర్ బెడ్రూమ్ను ఎనర్జీ రూమ్గా మార్చడము, ఎనర్జీ హోమ్గా మార్చడము. సో వాస్తు యొక్క నేను చేస్తున్న వాస్తు యొక్క పనిలో చాలా ముఖ్యమైన పాయింట్. చాలామంది ఇదే అడుగుతారు, సార్ మీ ఎనర్జీ వాస్తు అంటే ఏంటి అంటే ఇప్పుడు చెప్పాను చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిజార్డర్ అయినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడమే, ఇంట్లో ఎనర్జీ లెవెల్స్ పెంచడం. ఏముందండి, కాస్మిక్ ఎనర్జీని అవుట్ సైడ్లో ఉంది బై ఫోర్స్గా ఇంటర్నల్గా లాగడమే ఎనర్జీ వాస్తు చేసే ముఖ్యమైన పని. సో జియోపతిక్ లైన్స్ ఉన్నప్పుడు ఆరోగ్యం సమస్యలు వస్తూ ఉంటాయండి. ఈ పనులు కూడా కావు, అన్నీ చూస్తే వాస్తు పరంగా బాగానే ఉంటాయి. చూస్తే సార్ వాస్తుకు చాలా బాగానే ఉంది, కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే భూమిలో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం కూడా డిస్టర్బ్ అవుతుందండి. బ్రహ్మస్థానంలో ఉన్న ఇక్కడి నుంచి వచ్చే పవర్ కూడా డిస్టర్బ్ అవుతుంది, అది ఇచ్చే సపోర్ట్ కూడా మనకు ఇవ్వదు. అందుకే ఏం చెప్తున్నాను, వాస్తులో భూమి కూడా ఒక బలమే, ఆకాశము కూడా ఒక బలమే. సో ఎనర్జీ వాస్తుగా నేను చేసే వాటిలలో ఆకాశం నుంచి వచ్చే ఎనర్జీని లాక్కోవడం, భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కట్ చేయడమే ఎనర్జీ వాస్తు యొక్క ముఖ్యమైన విషయం అన్న. ఇప్పుడు మీరు మీ ఇళ్లలో చూసుకోండి, గమనించుకోవచ్చు, మీకు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. సో హెల్త్ డ్యామేజ్ అవుతుంది రిపీటెడ్గా. సో ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా బాడీకి పని చేయదు. ముఖ్యంగా జియోపతిక్ స్ట్రెస్ ఉందనుకోండి, బాడీ రిసీవ్ చేసుకోదు. ఇప్పుడు మీరు వాటర్లో రకరకాల కంపెనీలు వచ్చాయి, 5 lakhs ప్లాంట్ వచ్చింది, ఇంట్లో పెట్టి 10 lakhs వరకు వచ్చాయి. ఏ ప్లాంట్ పెట్టుకున్న వాటర్ ప్యూరిఫై కాదు కాదు కాదు. బికాజ్ భూమిలోనే ప్రాబ్లం ఉన్నప్పుడు అది ప్యూరిఫై అయ్యే అవకాశము లేదు. ఎప్పుడైతే జియోపతిక్ స్ట్రెస్ సెట్ చేసుకున్నారో సో ఇంట్లో మీరు ఏ వాటర్ పెట్టుకున్నా కూడా దానికి ప్యూరిఫై అవుతుంది, పరిపూర్ణత ఉంటుంది, హెల్తీగా ఉంటాం. వాటర్ కూడా బాడీకి పనిచేస్తుంది. ఎప్పుడైతే ఇవి ఉన్నాయో బాడీకి ఆ వాటర్ పని చేయకుండా సో మనం ఎంత వాటర్ తాగినా కూడా క్యూరింగ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మీ ఇంట్లో ఎక్కడికైనా హెల్త్ ఇష్యూస్ రిపీటెడ్గా వచ్చినా డెవలప్మెంట్ లేదు అన్న ఆరా పవర్ తగ్గినట్టుగా గుర్తుంచుకోండి. సో అప్పుడు జియోపతిక్ స్ట్రెస్ లేకుండా చూసుకున్నప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయండి. మీకు నా నుంచి ఎలాంటి సర్వీస్ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ పెట్టండి. సో హౌస్ విజిటింగే కానీ సో ఇంటి ప్లాన్ కరెక్షనే కానీ సో వాట్సాప్ మాత్రం మెసేజ్ మాత్రం పెడితే నేను కానీ మా టీం కానీ మీకు ఫాలోఅప్ చేస్తారండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నానండి.